మీకేమనిపిస్తుంది? పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ పోర్ట్ఫోలియో బోరింగ్గా ఉందా? హెచ్డిఎఫ్సి, పవర్ గ్రిడ్, ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, కోల్ ఇండియా అన్ని పెద్ద ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్. కానీ పోర్ట్ఫోలియోని కొంచెం జాగ్రత్తగా చూస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక చిన్న పోర్షన్ కనిపిస్తుంది. పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో అరౌండ్ 70% ఇండియన్ ఈక్విటీ, 11% ఓవర్సీస్ ఈక్విటీ, ఆల్ఫాబెట్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి కంపెనీస్, 12.6% డెట్ అండ్ మనీ మార్కెట్, ఇంకా 2% ఆర్బిట్రేజ్లో ఉన్నాయి. మరి మిగిలేది 4%. ఈ 4% స్టాక్స్ కావు, ఇవి రీట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్. రీట్స్ అంటే ఆఫీస్ బిల్డింగ్స్ లాంటి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ బాస్కెట్. స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంటుంది. మీరు డైరెక్ట్గా బిల్డింగ్ కొనకుండా ఆ బిల్డింగ్ నుంచి వచ్చే రెంట్ మరియు వాల్యూ అప్రిసియేషన్లో పార్టిసిపేట్ చేస్తారు. పరాగ్ పారిక్ దగ్గర 3 రీట్స్ ఉన్నాయి: ఎంబసీ, బ్రూక్ఫీల్డ్ మరియు మైండ్ స్పేస్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది 2026లో వచ్చిన కొత్త ఐడియా కాదు. గత సంవత్సరం జూలైలోనే పరాగ్ పారిక్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్లో రీట్ అలొకేషన్ 9% ఉంది. అప్పట్లో ఫ్లెక్సీ క్యాప్లో కేవలం 0.49%, ఈఎల్ఎస్ఎస్లో 0, డైనమిక్ యాసెట్ అలొకేషన్లో కూడా 0. మరి ఇప్పుడు 4 స్కీమ్స్లో రీట్ ఎక్స్పోజర్ ఉంది. అయితే మిగతా ఫండ్స్ ముందుగా ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదు? దానికి రీజన్ సెబీ క్లాసిఫికేషన్. January 1, 2026 నుంచి సెబీ రీట్స్ని ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్గా కన్సిడర్ చేయడం స్టార్ట్ చేసింది. దానికి ముందు ఈక్విటీ స్కీమ్స్కి ఇది ఒక గ్రే ఏరియా లాగే ఉండేది, వైల్ హైబ్రిడ్ స్కీమ్స్లో రీట్స్కి ఇన్వెస్ట్మెంట్ అలౌడ్ ఉండేది. రూల్ మారింది, ఈక్విటీ ఫండ్స్ కూడా రీట్స్లోకి వచ్చాయి. రిజల్ట్, ఫ్లెక్సీ క్యాప్లో రీట్ అలొకేషన్ 0.49% నుంచి ఏకంగా 4%కి పెరిగింది. పరాగ్ పారిక్ లాజిక్ సింపుల్. రీట్ అనేది ఈక్విటీ మరియు ఫిక్స్డ్ ఇన్కమ్ మధ్య ఉండేది, కానీ ఈక్విటీ లాగా బిహేవ్ చేస్తుంది. రిటర్న్స్ రెగ్యులర్ క్యాష్ పేఅవుట్స్తో పాటు క్యాపిటల్ అప్రిసియేషన్ నుంచి కూడా రావచ్చు. ఇంకా రీట్స్ తమ డిస్ట్రిబ్యూటబుల్ క్యాష్లో 90% డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి ఇన్కమ్ కంపారిటివ్లీ ప్రెడిక్టబుల్గానే ఉండొచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే పరాగ్ పారిక్ స్కీమ్స్ ఎంబసీ ఒక 7.49% కూపన్ ఉన్న బాండ్ని కూడా కొన్నాయి. డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్లో ఇది వాళ్ళ బిగ్గెస్ట్ కార్పొరేట్ బాండ్. అంటే ఒక కంపెనీలో పరాగ్ పారిక్ ఓనర్ కూడా, లెండర్ కూడా. 4% చిన్నదిగా అనిపించవచ్చు, కానీ రూపీ టర్మ్స్లో చూస్తే ఇది అరౌండ్ 6,000 crores. ఇంకా ఇండియాలో లిస్టెడ్ రీట్స్ ఉన్నది జస్ట్ 5. కాబట్టి మార్కెట్ ట్రెడిషనల్ స్టాక్స్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు పరాగ్ పారిక్ మాత్రం ఒక కొత్త యాసెట్ క్లాస్లో పొజిషన్ బిల్డ్ చేస్తుంది. ఇది స్మార్ట్ డైవర్సిఫికేషనా లేదా అనవసరమైన కాంప్లెక్సిటీయా? మీకేమనిపిస్తుంది? Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.